ఇలా ఈ సమయంలో సభను యువరాజు త్యజించి వెళితే మళ్లీ మనం కలుసుకునేది రణభూమిలోనే మహారాజా. దుర్యోధన, ఆగు. వాసుదేవా, దండన గురించి ప్రస్తావించి మీరు శాంతి ప్రతిపాదన స్వీకరించే అవకాశమే లేకుండా చేశారు. యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరించగలడు? యోధుడనేవాడెవడైనా నిండు సభలో తన కుటుంబంలోని స్త్రీని వివస్త్రను చేసే యత్నం చేస్తాడా మహారాజా? అయినా అపరాధం చేసిన తరువాత ఇక దండనకు భయపడటంలో అర్థమేముంది? నేను వాగ్దానం చేస్తున్నాను, ద్రుపద పుత్రికి చరణస్పర్శ చేసి క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే. ఇలా ఈ సమయంలో సభను యువరాజు త్యజించి వెళితే మళ్లీ మనం కలుసుకునేది రణభూమిలోనే మహారాజా. దుర్యోధన, ఆగు. వాసుదేవా, దండన గురించి ప్రస్తావించి మీరు శాంతి ప్రతిపాదన స్వీకరించే అవకాశమే లేకుండా చేశారు. యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరించగలడు? యోధుడనేవాడెవడైనా నిండు సభలో తన కుటుంబంలోని స్త్రీని వివస్త్రను చేసే యత్నం చేస్తాడా మహారాజా? అయినా అపరాధం చేసిన తరువాత ఇక దండనకు భయపడటంలో అర్థమేముంది? నేను వాగ్దానం చేస్తున్నాను, ద్రుపద పుత్రికి చరణస్పర్శ చేసి క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే